Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026 కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని ట్రిక్స్ అప్లై చేసి క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా కంప్లీట్ చేసి గుడ్ స్కోర్ అనేటువంటిది చేయవచ్చు అనేటువంటి ప్రయత్నంగా కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్ మీద కోర్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ట్రిక్ అప్లై చేసి వన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్స్ అప్లై చేసి ఎలా సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ తలలు పట్టుకొని డిఫికల్టీగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్, లాస్, పీరియాడిక్ ట్రెండ్స్, మెకానిజమ్స్ ఇవన్నీ కూడా ఇంటర్మిక్సింగ్ జరిగి ఎలా అప్లై చేయాలనో ఇన్ టైంలో డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వెల్ ప్రిపరేషన్ అయ్యి క్లారిటీగా ఉన్న స్టూడెంట్స్ గురించి నేను చెప్పలేదు. మ్యాక్సిమం కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా వరకు ఇటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేస్తూ ట్రిక్స్, నిమోనిక్, ఫ్లోచార్ట్స్, టిప్స్ అనేటువంటిది అప్లై చేస్తే మీరు ఎగ్జామినేషన్స్లలో 30% స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది 65% రిడ్యూస్ అవుతుంది. ఇలా మీకు స్కోర్ ఇంప్రూవ్ అవ్వడం, స్ట్రెస్ రిడ్యూస్ అవ్వడం చేత ఎగ్జామినేషన్స్లో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చేసుకోగలరు. గుడ్ స్కోర్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే మీ జేఈ ప్రిపరేషన్ని ఈ ట్రిక్స్ వేలో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్ మీరు థియరిటికల్గా డిస్కస్ చేసి ఉంటారు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఉంటారు. ఇక్కడ నేను థియరీ కాకోకుండా జేఈ మెయిన్స్లో కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా ఎలా అప్లై చేయాలి, సింపుల్ వేలో ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటిది వేపర్ ప్రెషర్ మీద, బాయిలింగ్ పాయింట్ మీద, ఫ్రీజింగ్ పాయింట్ మీద, ఆస్మోటిక్ ప్రెషర్ మీద 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని మనం ఆర్ఎల్విపి రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్, డెల్టా టీబీ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డెల్టా టీఎఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, పై ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఆర్ఎల్విపి అన్నప్పుడు ఫార్ములా ఏం నోట్ చేసుకొని ఉన్నాం? P0 మైనస్ P డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ టు N2 డివైడెడ్ బై N1. సో అనేటువంటి ఫార్ములా మనం గుర్తుపెట్టుకోనుండి. అలాగే డెల్టా టీబీకి ఫార్ములా ఏముంది? I ఇంటూ కేబీ ఇంటూ ఎం. డెల్టా టీఎఫ్కి ఏముంది? I ఇంటూ కేఎఫ్ ఇంటూ ఎం. పైకి ఏముంది? I ఇంటూ సిఆర్టీ. సో ఇక్కడ I అంటే వాంట్ హాఫ్ ఫ్యాక్టర్. సో వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ప్రీవియస్ వన్ వీడియో చేశాను, దానిపైన మీరు వెళ్ళి నాలెడ్జ్ని చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రిక్ అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ట్రిక్ చూడండి. ఆర్ఎల్విపి అన్నప్పుడు N2/N1 వచ్చింది. N2N1 అనేటువంటివి మోల్. సో కాబట్టి ఇక్కడ మోల్ని రేషియో చేశాము. సో మోల్ రేషియో రూల్ అన్నప్పుడు ఆర్ఎల్విపి. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ దగ్గర ఏం జరిగింది? ఎలివేషన్ జరిగింది. సో ఈ ఎలివేషన్ జరిగింది. బి అంటే కేబి వచ్చింది, ఎం అంటే మొలాలిటీ వచ్చింది. సో ఎలివేషన్ కేబిలో బి, మొలాలిటీలో ఎం. దీన్నే ఈబిఎం
రూల్ అని చెప్తాము. సో ఈబిఎం రూల్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ మొలాలిటీ IKBM గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెల్టా TF వచ్చినప్పుడు డిప్రెషన్ అవుతుంది, KF వస్తుంది, మొలాలిటీ వస్తుంది. సో DFM రూల్ అని చెప్తాము. సో DFM రూల్ అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఫ్రీజింగ్ పాయింట్ అన్నప్పుడు F అంటాం, F ఫర్ ఫ్రీజింగ్, F ఫర్ ఫాల్. ఫాల్ అంటే డిప్రెషన్ అవుతుంది. ఆస్మాటిక్ ప్రెజర్ పై ఈజ్ ఈక్వల్ టు ICRT. సో పై అనేటువంటి నెంబర్ క్యాలిక్యులేటర్లో చూస్తున్నట్టు ట్రిక్ గుర్తుపెట్టుకోండి. పై ఆన్ క్యాలిక్యులేటర్, పై అంటే క్యాలిక్యులేటర్, C గుర్తుపెట్టుకోండి. పై ఈజ్ ఈక్వల్ CRT. ఈ విధంగా మీరు ట్రిక్స్ గుర్తుపెట్టుకొని ఫార్ములాస్ ఐడెంటిఫై చేసుకోండి. ఈ ఫార్ములాస్ని అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీద ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది చెక్ చేస్తే జేఈ మెయిన్స్లో 2023లో ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది. 0.1 molarity solution of glucose has an osmotic pressure 2.46 atma at 300 Kelvin. What will be its osmotic pressure if concentration is doubled and temperature becomes 330 kelvins అని క్వశ్చన్ అడిగారు. సో ఆస్మాటిక్ ప్రెజర్ పై ఈజ్ ఈక్వల్ టు ICRT మీద క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఏమంటున్నారు, క్వశ్చన్ ని డైరెక్ట్ పై ఈజ్ ఈక్వల్ ICRT మీద అడగలేదు, కాన్సెప్ట్ మీద అప్లికేషన్ ప్రాబ్లం అడిగారు. సో పై ఈజ్ ఈక్వల్ ICRTలో I అనేటువంటిది, R అనేటువంటిది కాన్స్టెంట్ వాల్యూస్, దేర్ ఫోర్ పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు CT ఉంటుంది. సో వన్ కండిషన్ 0.1 మొలారిటీ సొల్యూషన్స్ లో టెంపరేచర్ 300 కెల్విన్ దగ్గర ఇంత ఆస్మాటిక్ ప్రెజర్ 2.46 ఉంటుంది. అదే సొల్యూషన్ ని 330 కెల్విన్ టెంపరేచర్ తీసుకొని వస్తే కాన్సంట్రేషన్ డబుల్ చేసినప్పుడు ఆస్మాటిక్ ప్రెజర్ ఏమవుతుంది అంటున్నారు. సో π1 ఈజ్ ఈక్వల్ టు C1T1, π2 ఈజ్ ఈక్వల్ టు C2T2 అవుతుంది. π2 డివైడెడ్ బై π1 చేయాలి. సో π2 డివైడెడ్ బై π1 చేసినప్పుడు ఫార్ములాను ఇలా కనుక్కోవాల్సింది π2 కాబట్టి π2 పెట్టుకున్నాను. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా 5.43 అట్మా అనేటువంటి వాల్యూ వస్తుంది. సో 5.43 ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్లలో ప్రాపర్టీస్ వచ్చినప్పుడు ఆస్మాటిక్ ప్రెజర్ అంటే పై ఆన్ క్యాలిక్యులేటర్ పై ఈజ్ ఈక్వల్ టు CRT. సో దాని నుంచి ప్రాబ్లం ఏమడుగుతున్నారు దానికి మనం ట్యూన్ చేసుకుంటే సింపుల్ గా జేఈ మెయిన్స్ లో క్వశ్చన్ ని సాల్వ్ చేయవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.